ఆకస్మికంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క కళాశాల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో 2014-19 సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వీటిని శాంక్షన్ చేసుకొని రావడం, ఈ కళాశాలను ప్రారంభించడం. అదేవిధంగా దురదృష్టం ఏమంటే ఇప్పుడు గమనిస్తున్నారు మీరు, గత ప్రభుత్వం నాడు నేడని చెబుతూ ఏ ఒక్క పని చేయకుండా పేరుకు మాత్రం లోపల పోతే, ఇప్పుడు నేను అడిగాను కాంపౌండ్ వాల్ అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము అన్నీ విత్ కాంపౌండ్ వాళ్ళు స్ట్రక్చర్ పెట్టి చేస్తే ఈరోజు కాంపౌండ్ వాల్ లేదు. 5 ఏళ్లుగా పరిపాలించిన వారు కాంపౌండ్ వాళ్ళని విస్మరించడం, మళ్ళీ ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు నా దగ్గర కూడా చాలాసార్లు ఈ 2 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళే కాకుండా లోపల ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ కానీ, పిల్లలకు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి ఆర్ఓ ప్లాంటు, అన్ని రకాల వసతులను కూడా ఏర్పాటు చేసే విధంగా ఏదైతే యాజమాన్యం ఇక్కడ ఉన్నారు వారు, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా కోరిన మేరకు ఇక్కడ బస్సు వసతి, అదేవిధంగా పిల్లలకు రావటానికి కూడా ఇటు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ అదే కాలేజెస్ కానీ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అద్భుతంగా, అంటే మెటీరియల్ కావచ్చు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావచ్చు, స్కూల్స్లో ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి యూనిఫామ్స్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, చిక్కీల దగ్గర నుంచి కూడా ఒక చాలా క్వాలిటీతో పిల్లల ఆనందం చూస్తున్నారు. ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, ఎలా ఇంప్రూవ్ ఉందని చెప్పి. గతంలో చిక్కీలను మేము తినలేక బయట పారేసేవాళ్ళం. ఈరోజు మల్టీగ్రెయిన్ చిక్కీ తింటుంటే మాకు అంత చాలా టేస్టీగా అంత బాగుందని చెప్పి వారు చెప్తుంటే చాలా సంతోషం అంటారా. దీన్ని కూడా డెవలప్ చేస్తూ త్వరలోనే దీనికి ఉన్నటువంటి ఏకైక లోటు ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా పూర్తి చేసే విధంగా ప్రపోజల్స్ అన్ని పంపించి దాన్ని వెంటనే యాక్షన్ తీసుకుని దాన్ని ఏదో రకంగా మనం పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ